ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. జీవితంలో జరిగేది ఇదే. అయితే ఏ వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు, వారి వల్ల ఏం జరగబోతుంది, అలాగే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనైనా సరే మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్స్తో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురాను భూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమొరీస్లతో షేర్ చేసుకుంటారు. ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీకు కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించింది కావచ్చు. ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి, వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే కన్యా రాశి వారు వ్యాపార పెట్టుబడికి సంబంధించింది డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు అందే
పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మీరు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు ఆ సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల గురించి కానీ ప్రమోషన్ల గురించి కానీ యోచన చేస్తున్నారో అటువంటి వారికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలన్నీ కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి వారెవరో కాదు, మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్, అంటే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురయ్యితే వారిని కలుసుకోలేకపోతున్నారు. అకస్మాత్తుగా వారు మీ ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. మరి కొంతమంది కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గర ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు చాలక నిరాశ నిస్పృహలతో కూరుకుపోయి ఉన్నారు, అటువంటి వారు అకస్మాత్తుగా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైనా విదేశాలలో ఉండి స్వదేశంలోకి తిరిగి రావాలి అనుకుంటున్నారో ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఒక శుభవార్త అందబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ని సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే నిర్మించినటువంటి ఇండ్లు కావచ్చు, ఇలా ఏదైనా సరే ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవటం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారి ముందుకు ఒక ప్రాపర్టీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా?